పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును ఏది ఏదని మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్ డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలుడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర పెట్టారు కదా. పుట్ట దగ్గర పుట్ట దగ్గర ఎట్టడం ఏంట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నా. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుస కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాడొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి, ఆ తర్వాత ఎక్కడ మారవు. ఎంత ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు, ఈత రాకపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంట్రా బాబు, డే అండ్ నైట్ వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. ఈనాడు కాదు పూనాడు. నాగరాజు పూనాడు, నాగరాజు పూనాడు రా, చూడండి. బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాగ్లోకి వెళ్ళి. తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బయ్యా, మనుషులు కనిపించట్లేదేంటి? మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చా అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద ఎట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తా. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఎడగరా, ఇక్కడ 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 ఇక్కడ. చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టేప్పుడు లేదు. ఎవడైనా అప్పుసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం, బలి ఇచ్చే రోజు. అర్జున్ ఎక్కడికి పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తూ ఉందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా, ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్,
ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. ఉండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. ఏ లీలా పెద్దమ్మగారు మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెదరాజు గారికి వినిపించారటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా ఈ మధ్య మన ఇంట్లో చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం కానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా మర్యాదలకు మనం తక్కువ చేసావని? తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు ఏంటండి? రావయ్య పంతులు, నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచండి. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైస్ మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పిచ్చగా నచ్చేసింది. అయ్ బాబాయ్, అలాగా రండి, కూకోండి. ఏయ్, ఎడమబడి ఏసీ కార్లో వచ్చారు, 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? ఆయ్. బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆతండి అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి, ఇంత ఘాటుగా ఉంది? అర్రే బోండా మారిపోయిందా? ఇటు నేనే చెప్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదట్టయితే మాకు పెద్ద అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా మరి ఉంటాయి. ఈయన కృష్ణగారు లేడే? ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా. ఆయ్. ఆ, భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా. భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వాడా? వారి కూతురు. అయ్యా, రేపు 17వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్, ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే.